కాంచన అనన్య ఇద్దరూ కలిసి ఆనంద భైరవిని సంపులోకి తోసేస్తారు. సంపులో వాటర్ ఫిల్ అవుతూ ఉంటే ఆనంద భైరవి ఆ నీళ్ళల్లో మునిగిపోతూ ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది. మరోవైపు ఆనంద ఇంకా ఇంట్లోకి రాకపోవడంతో కేక్తో పాటు డెకరేషన్ అంతా కూడా రెడీ చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందను వెతుకుతూ ఉంటారు. అమ్మ ఎక్కడ కనిపించడం లేదేంటి అని దర్శన అంటూ ఉంటే బయటకు వెళ్ళారేమో అని ప్రీతి అంటూ ఉంటుంది. అమ్మ నాకు బయట కనిపించలేదు అని దర్శన్ అంటూ ఉంటాడు. అలా అందరూ కలిసి ఆనంద కోసం వెతుకుతూ ఉంటే శరణ్య సంపు వైపు వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఆనంద నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది. తనకు ఊపిరాడడం చాలా కష్టమవుతూ ఉంటుంది. అనన్య మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఆనంద ఖచ్చితంగా చనిపోతుందని చెప్పి తన కోసం దీపం కూడా రెడీ చేసి ఆనంద ఫోటో దగ్గర దీపం వెలిగించి రెడీగా పెడుతుంది. కాసేపట్లో జల సమాధైన నీ శవాన్ని బయటకు తీసి అందరూ కూడా విలపిస్తారు. అందుకే నీ కోసం దీపం కూడా రెడీ చేశాను. ఒకప్పుడు ఈ ఇంటి దీపంగా వెలిగిన నువ్వు ఈ దీపంగా వెలగాల్సి వస్తుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉండగా అప్పుడే ఆనంద భైరవి అక్కడికి వస్తుంది. వెలుగుతున్న దీపం నూనెలో ఆనంద రూపం కనిపిస్తూ ఉంటుంది. అలా ఆనంద రూపం కనిపించగానే అనన్య షాకోతో వెనక్కి తిరిగి చూసేసరికి తన ఎదురుగా ఆనంద ఉగ్ర రూపంతో అనన్య వైపు చూస్తూ ఉంటుంది. అలా ఆనందను చూడగానే అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.